శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. సొంత ఇల్లు కళ నెరవేరాలి అంటే ఏం చేయాలి? సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళకి కలే. వీళ్ళు వాళ్ళనే మనుషులు కదా, అందరికీ కోరుకుంటుంది. ఎందుకంటే నెల వచ్చేవరకు రెంట్ కడుతూ ఉంటారు. అన్ని రెంట్ కట్టే బదులు సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, ఎవరు అడగరు కదా అన్న ఒక ఆలోచన వస్తుంది. కానీ సొంత ఇల్లు అన్న ఒక ఆలోచన మీలో ఎప్పుడు మొదలవుతుందో అప్పటి నుంచి కొంచెం డబ్బుని దాచుకోవాలి. లేదా ఊళ్ళల్లో ఉన్నాయి మాకు ప్రయోజనం లేదు అంటే అక్కడ అమ్ముకొని తెచ్చి ఇక్కడ కొనుక్కోండి. నేను చెప్పేది లోన్లు తీసుకొని కొనుక్కోండి అని మాత్రం చెప్పను. ఎందుకు అంటే అప్పు అనేది మంచిది కాదు. లేదమ్మా మేము జాబ్ చేస్తాము, మాకు ఆ శాలరీకి ట్యాక్స్ పడుతుంది, అదే ఇల్లు కొంటే లోన్ వెళ్ళిపోతూ ఉంటే ట్యాక్స్ తగ్గుతుంది అన్నప్పుడు సరే మీరు అలానే వెళ్ళండి. దానికైనా కొంత అమౌంట్ చేతి నుంచి కట్టాలి లోన్ వచ్చేలోపు. ఆ ధనాన్ని మీరు సమకూర్చుకోండి. ఆ ధనం కూడా మీరు వడ్డీకో ఇంట్రెస్ట్కో తెచ్చుకొని మాత్రం కొనకండి. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి. కాబట్టి కనీసం ఆ ధనమన్నా, కనీసం ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు కొంటే 30 లక్షలైనా డబ్బులు కడితేనే ఆ బిల్డర్ మనకి లోన్ ఇప్పిస్తాడు. ఒక బ్యాంక్ వాళ్ళైనా లోన్కి అప్లై చేయడానికి ఓకే అంటారు. ఆ 30 లక్షలైనా మీకు ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు ఆదా చేస్తూ రండి. డబ్బులు చేతిలో ఉంటే మీరు ఇల్లు కొనాలన్న ఆలోచన వచ్చి మీకు ఇల్లు దొరకకపోతే స్థలం కానీ పొలం కానీ ఏది కొనాలన్నా కూడా మీకు జరగకపోతేనే రెమెడీస్ పనిచేయాలి. రెమెడీస్ జోలికి వెళ్ళాలి. అంటే రెమెడీస్ జోలికి అంతవరకు వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదు. ఎందుకు? మనం చూడాలి, మనం ప్రయత్నం చేయాలి. మనకి ఏ ఏరియాలో కావాలి అక్కడంతా చూడటం, అక్కడ దొరికింది వెంబడే తీసేసుకుంటాం. కానీ కొంతమందికి వాళ్ళకు నచ్చిన ఏరియాలో వాళ్ళకు నచ్చిన విధంగా ఇల్లు, ఎవరికైనా కల కదా ఇల్లు అనేది, అద్భుతంగా ఉన్న దాంట్లోనే బాగా ఉండాలి అనుకుంటారు. అందులో నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ఇవి ఉంటాయి. గాలి వెలుతురు చూసుకోవాలి. అక్కడ ఏరియాల్లో అన్నీ మనకు దొరుకుతాయా లేవో చూసుకోవాలి. పని వాళ్ళు దొరుకుతారా లేదో చూసుకోవాలి. పిల్లలకి స్కూల్స్ దగ్గర ఉన్నాయా, ఆఫీస్కి దగ్గర, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇవన్నీ చూసుకొని మీకు తగిన, ఇప్పుడు గచ్చిబౌలి అనుకోండి, అక్కడ సాఫ్ట్వేర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఈ ఏరియాల్లో ఇల్లు కావాలి. లేకపోతే ఈ నియర్ బై మనకి అమీర్పేట వరకు కూడా కొంచెం దగ్గరే అనుకోవాలి. ఈ ఏరియాల్లో ఇల్లు కావాలి అన్న కోరికొండి డబ్బులున్న ఇల్లు దొరకకపోతే నేను చెప్పే రెమెడీ మీకు పనిచేస్తుంది. ఏం చెయ్యాలి? వరాహస్వామి, మనం భూమి కొనాలి అంటే వరాహస్వామిని ప్రార్థన చేయాలి. అమ్మ మేము పూజలు గీజలు అట్లాంటివి మేమేం చేయలేం, కానీ ఏదైనా స్తోత్రమో ఏదో ఒక 5-10 నిమిషాలు ఉన్నాయి చెప్పమంటే వరాహ స్తోత్రాన్ని మీరు రోజు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా, ప్రత్యేకంగా ఫోటో ఏం తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామిని వరాహస్వామిగా మీరు స్మరణ చేసుకొని తల్లిదండ్రుల్ని, గురువుని, ఇంటి దేవతని, కులదేవతని స్మరించుకొని ఆ తర్వాత వరాహ స్తోత్రాన్ని మీ కోరికను చెప్పండి. ఇలా నేను ఫలాని ప్రదేశంలో ఇల్లు కొనాలనుకుంటున్నా, లేకపోతే స్థలం కొనాలనుకుంటున్నా, లేదా పొలం కొనాలనుకుంటున్నా, ఇలా అనుకొని మీరు చెప్పుకొని ఏదనుకుంటున్నారో అది చెప్పుకొని ఆ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చేస్తే మీరు చేయగా కొంత టైం అయితే పడుతుంది. ఉత్త స్తోత్రమే చేస్తున్నారు, పూజ అనేది వేరే ఉంటుంది. అది చేశారో ఫలితాలు త్వరగానే వస్తాయి. అంటే ఏ పూజ చేయాలి, ఏ విధంగా? వెంకటేశ్వర స్వామి అనుకోండి, సరే ఒక శుక్రవారం రోజున మీరు మొదలు పెట్టుకోండి. అలా 16 శుక్రవారాల, 8 శుక్రవారాల చేస్తామని మీరు ముందే డిసైడ్ అవ్వండి. శుక్రవారం పూట ఉదయాన్నే పూజ చేస్తారా, సాయంత్రం పూజ చేస్తారా, అది కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఆఫీస్ టైమింగ్స్ మాకు తెలియదు. కాబట్టి మీరు మొదలు పెట్టే రోజు ఏ సమయంలో మొదలు పెడితే మిగతా శుక్రవారాలు కూడా అదే సమయానికి మీరు పూజ చేయాలి. ఇది డిసైడ్ అవ్వాలి. కందగడ్డలు మనకు అమ్ముతారు, కొంచెం చిన్నవి తీసుకొచ్చుకోండి. 2 కందగడ్డలు తీసుకొని వచ్చి ఆ కందగడ్డల్ని శుభ్రంగా ప్రమిదలాగా తయారు చేసుకోండి. ముందు రోజే చేసుకోండి, గురువారం రోజే ప్రమిదలాగా తయారు చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ముందు రావి ఆకులు లేకపోతే తమలపాకులు పెట్టి దాని మీద ఈ కందగడ్డని పెట్టి ఒత్తులు, భగవంతుడి వైపుగా ఒత్తులని వేసి ఆవు నేతితో దీపారాధన చేయండి. చేసి పాలతో పాయసాన్నం చేసి భగవంతుడి దగ్గర నివేదన చేసి ఈ వరాహ స్తోత్రాన్ని చదవండి. ఇలా చేస్తే కొంచెం త్వరగా మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఉత్త స్తోత్రం చేస్తా అంటే కొంత సమయం పడుతుంది. ఏదైనా అంతే కదండి. మనం చేసే ఏ పనైనా కానీ
త్వరగా చేసుకుంటూ ఒక జాబ్, 2 జాబులు ఉన్నాయి, 3 జాబులు ఉన్నాయి, ఒక మనిషి ఒక 3 జాబ్స్ అంటే కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. ముందుది త్వరగా చేసుకుంటూ ఇంకో దానికి వెళ్ళిపోతారు. అలా మనం చేసే పూజను కూడా ఫలితాలు అలానే ఉంటాయి అన్నమాట. అలా చేసి ఈ కందని ఏం చేస్తారంటే మరుసటి రోజు శనివారం ఉంటుంది కదా, తీస్తాం కదా పూజా మందిరం శుభ్రం చేసేటప్పుడు ఈ పసుపు కుంకుమల దగ్గర, నూనె పోసిన దగ్గర అంతా శుభ్రంగా తీయండి. అది మనం స్వీకరించాలి కాబట్టి తీసేసి మొక్కల్లోనూ ఎక్కడన్నా వేసేయండి. ఆ కందతో తీపి పదార్థం చేసుకొని ఇంట్లోని వారు స్వీకరించండి. పడేయకండి, ఎక్కడంటే అక్కడ పడేయొద్దు. లేదా మీరున్న ఏరియాల్లో ఎక్కడైనా కానీ కాంపౌండ్లో చెట్లు నాటారు, అక్కడ భూమిని గుంతగా చేసి కందని అందులో పెట్టి మూసివేసేయండి. మీరు తినము అని అనుకుంటే పని వాళ్ళకి ఇవ్వటము, వాచ్మెన్లకి ఇవ్వటము అలా చేయకండి. పూజ చేసింది కాబట్టి ఇలా 8 శుక్రవారాల 16 శుక్రవారాల మీరు చేస్తే ఈ సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుంది. చాలామంది అంటారు ఏంటిది ఇది, అది చేయండి, ఈ దీపం పెట్టండి, ఆ దీపం. కొన్నిటికి మాత్రం చేయవలసిందే, కొన్నిటికి చెయ్యాలి. ఎందుకంటే కొంతమందికి ఎన్ని ఏళ్ళు గడిచిపోతుంది. నేను ఒకళ్ళని చూసా, 7 ఏళ్ళు 8 ఏళ్ళు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి తగిన చోట వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నంతలో ఇల్లు దొరకాలి, మళ్ళీ ఇంటీరియర్ వుడ్ వర్క్ అంటారు, గృహప్రవేశం అంటారు. ఇవన్నీ కూడా కొంతమంది లెక్కలు వేస్తారు. అంటే ప్రతి రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కొనాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా గడిచిపోతున్న వాళ్ళు ఈ పూజని తప్పకుండా చేయండి. భూవరాహ స్తోత్రం చాలా 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 విశిష్టమైంది. రోజు పారాయణం చేయండి. మీరు అనుకొని జరుగుతుంది, కాకపోతే కొంత సమయం పడుతుంది. ఎందుకు అంటే ఈ హైదరాబాద్ లాంటి సిటీల్లో, బెంగళూరు లాంటి సిటీల్లో నెలకి ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అంటే 15,000, డబల్ అంటే 25,000, 30,000, త్రిబుల్ అంటే 50,000 రెంట్లు కూడా ఉన్నాయి. ఆ రెంట్ కట్టే బదులు లోన్ తీసుకుంటే నెలకు 50,000 ఆ రెంటు లోన్ కట్టేస్తే కొన్ని సంవత్సరాలకి ఇల్లు సొంతం అవుతుంది కదా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. కాబట్టి సొంత ఇంటి కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి భగవంతుని పట్టుకుంటే మనకి ఈ భూమి మీద జరగందంటూ ఏమీ లేదు. మన ప్రయత్నం, మన మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. అలాంటప్పుడు మనం చేసే ప్రతి పూజ, మనం అడిగే ప్రతి కోరిక కూడా భగవంతుడు నెరవేరుస్తాడు. కాబట్టి సొంత ఇల్లు మీరు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రెమెడీని చేయండి. మీరందరూ కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ స్వస్తి.